దానికి తీర్పు తీరిస్తే అది నరకంలో పడివేయబడుతుంది. ఆ నరకంలో పడివేయబడకుండా ఉండడానికి ప్రతి ఆత్మ దేవుడు రక్షించడానికి తనకు తాను అర్పించుకున్నాడు. అది ప్రేమామయుడిగా. హల్లెలూయా. ఆ ప్రేమ నీలో ఉండి ఎందరైతే నీ ఎదుట నశించిపోతున్నారో వారి పట్ల ఆ భేదము కక్ష లేకుండా వారికి ప్రేమను చూపి సత్యములోకి నడిపించాల్సిన బాధ్యత ఆయన సంఘమైన నీకు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలు ఒకే రూపంలో ఉంటాయి, శరీర రూపంలో వేరు కాబట్టి శరీరం నశించిపోతుంది, అది మట్టి అయిపోతుంది. కాబట్టి ఆత్మలన్నీ రక్షణలోనికి రావాలనేది దేవుని సంకల్పం. ఆ రక్షణలోనికి వచ్చిన నీవు ప్రేమ కలిగి ఉన్నాం. కక్ష తీసేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కక్ష భేదములన్నీ తీసేద్దాం. ఆ కక్ష భేదములన్నీ తీసేసి ప్రేమారూపులుగా మారుదాం. మనము ప్రేమాస్వరూపములుగా మారుదాం. మనము క్రీస్తు ప్రేమను క్రియలు పెట్టే వారికి మారుదాం. మారుదామండి. కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీయులు 1వ అధ్యాయము 10వ వచనంలో పౌలు చెప్పినట్టుగా ప్రేమ కలిగి మనం ఉందాం. కక్షలను విడిచిపెట్టి ప్రేమ కలిగి ఉందాం. మీలో కక్షలు భేదములు కలగమని కాయాప వారి ఇంటి ద్వారా నేను తెలుసుకుంటున్నానని పౌలు వారికి హెచ్చరిక చేసినట్టుగా దేవుడు కూడా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరి ద్వారా తెలుసుకుంటున్నాడో దేవుడు తెలుసా? సాతాను ద్వారా. మన కొరకు దేవుడు ఎవరి ద్వారా తెలుసుకుంటున్నాడో మన క్రియలు తెలుసా? సాతాను ద్వారా. ఏం తెలుసుకుంటున్నాడో తెలుసా? సాతాను ద్వారా. దేవుడి దగ్గరికి వెళ్ళి సాతాను అంటుంది, నీ ప్రియలు ప్రేమైన పిల్లల వలె పరిశుద్ధులకు తగినట్టుగా పోలిన వారు ఉన్నారని సంతోషపడకు. యేసయ్యా వారి క్రియలు చూడు. వారి వీధిలో పలానా ఆమెతో పలానా ఆమె ఎంతగా బోధలు మాట్లాడుతూ జగడమాడుతున్నదో, పలానా పనిచేసే చోట ఈ గుంపంతా ఒక్కటే ఎలాగో ప్రవర్తిస్తున్నారో చూడు. పలానా ఊరికి వెళ్ళినప్పుడు, దూర పట్టణానికి వెళ్ళినప్పుడు వీళ్ళ ప్రవర్తన చూడు అని సాతాను దేవుడికి తెలియజేస్తున్నాడు. నీకోసం, నా కోసం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలుకు కాయాప ఇంటి ద్వారా తెలిస్తే, కొరింథీయులో ఉన్న సంఘములో ఉన్న కక్షల భేదములు వారి ఇంటి ద్వారా తెలిస్తే, ఈ పౌలు సంఘములో ఉన్న ఈ సంఘం యొక్క విషయాలు సాతాను గారు నేరుగా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు అంటున్నాడు, మీ కొరకు ప్రేమించి నేను ప్రాణం పెట్టాను కాబట్టి మీరు ప్రేమామయంగా మారండి, ప్రేమాస్వరూపులుగా మారండి. ఆ ప్రేమను కనుపరచండి, అనేక మందికి ఆ ప్రేమను చూపించండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగులో ఉన్నామని మనము మన సహోదరుని ప్రేమించకపోతే మనం ఇంకా చీకటిలోనే ఉన్నామంట. హల్లెలూయా. ఇంకా చీకటి ఎక్కడ? లోకంలో ఉన్న చీకటిలోనే ఉండి వెలుగులా ఉన్నామని మనం అనుకుంటే అది భ్రమ, అది మాయ, అది ఒక డ్రామా. ఆ డ్రామాలో మనం ఉన్నట్టయితే పరలోకం మనకు ఎలా దక్కుతుంది? దక్కదు. ఆ నిత్య జీవ మార్గంలోకి ఎలా వెళతాం? వెళ్ళలేము. మహిమ స్వరూపి కలిగిన శరీరము ఎలా ధరించుకోలేము. ఆ క్రీస్తుతో నిత్య జీవములో ఎలా ఉండగలము? ఆ ప్రేమ విందులో ఎలా పాల్పంచుకోగలము? ఆయనతో నిత్యం ఆగతి తప్పలు లేకుండా ఎలా కలిసి జీవించలేము. వెలుగులో ఉన్న మనము వెలుగుగానే జీవించాలి, ప్రేమ కలిగి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ మనలో ఖచ్చితంగా రావాలి. ప్రతి ఒక్కరూ తీర్మానానికి సిద్ధపడండి. దేవా, నేను ప్రేమించాలి. జ్ఞాపకం చేసుకో. గడిచిన దినాలన్నింటిలో నువ్వు ఎవరి మీద అయితే దేశం కలిగి ఉన్నావో, గడిచిన దినాలలో ఎవరి మీద అయితే నువ్వు కక్ష కలిగి ఉన్నావో, గడిచిన దినాలలో ఎవరి మీద నువ్వు పగ పెంచుకున్నావో, ఎవరితో నువ్వు మాట్లాడట్లేదో వారి మీద చాలి కలిగిన మనసుగా నువ్వు మార్చుకొని వారితో మాట్లాడే ప్రయత్నించు. తిరిగి వచ్చేది నీకు బదిలీ సమాధానమే కానీ ఏ మాత్రం నీకు నష్టము రాదు. ప్రేమ సంగమా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరము దీన్ని మనము అనుసరించాలి. అది మన బాధ్యత, మన హక్కుగా దేవుడు మనకి ఇచ్చాడు. ఆయనను పోలి నడుచుకుందాం, క్రీస్తును పోలి నడుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తును పోలి నడుచుకుందాం. మీతో చెప్పాడు మొదటి వారంలో, నువ్వు పనిచేసే చోట నువ్వు చూసుకోకుండా అనుకోకుండా నీ కాలు పక్క అక్క మీద పడింది. నీ బురదకున్న కాలు ద్వారా ఉష్క పుల్ల అక్కకి గట్టిగా కుచ్చుకుపోయి నొప్పి వేసింది. నొప్పితో నిన్ను అనకూడని మాట లేదా కోపం వద్ద ఏదైనా అనొచ్చు. ఇద్దరికి కొట్లాట జరగవచ్చు, ఇద్దరికి విభేదాలు కలగవచ్చు. అన్న, అక్క, చెల్లి, తల్లి, తండ్రి అందరికీ చెబుతున్నా, ఎక్కడ పని చేసినా, ఎక్కడ ప్రయాణం చేసినా, ఎక్కడ కూర్చున్నా, నీ ఇంటిలోనైనా ఇలాగ జరుగుతూ ఉన్నప్పుడు ఒక గొడవలు ఖచ్చితంగా సాధ్యం.
అలా గొడవ అయిన తర్వాత మాట్లాడడము సాధ్యంగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. గొడవలు సాధ్యం. ఆ సాధ్యమైన గొడవ అయిన తర్వాత నువ్వు తిరిగి మాట్లాడడము నీకు సాధ్యము కావాలి. అది నీకు సాధ్యము కాకపోతే నువ్వు దేవుని బిడ్డవు కానే కావు. హల్లెలూయా. నేను దేవుని బిడ్డను కానే కాదు. నువ్వు నేను దేవుని బిడ్డలుగా, నువ్వు నేను ఆయన సంఘముగా, ఆయన అవయవమై ఉన్నామని నిరూపించుకోవాలంటే ఈ ప్రేమ కలగాలి. ఎప్పుడైతే నువ్వు గొడవ పడ్డావో ఆ గొడవ అయిపోయింది, అయ్యో ఆ కొట్టాల ద్వారా మనసు ప్రాంతం వచ్చి నీ మనస్సు లేదా నీ ఆ మనస్సు వ్యతిరేకంగా ప్రవర్తించి అట్టయిపోయి లేదా నువ్వు దూరమైపోయి నీ ముడుగు నువ్వు పట్టుకొని పనులు చేస్తూ ముందుకు వెళ్తావు. కూర్చున్న చోట గొడవ అయితే లేచి బయటికి వెళ్ళిపోతావు. ఇది మంచిది, జరిగింది, మంచిది. నువ్వు వేరు పట్టడం, నువ్వు లేచి వెళ్ళిపోవడం మంచిది. అయితే తిరిగి సాయంత్రం కలిసి ఇంటికి వస్తున్నావే, పొలము ఒట్టు బయటికి వచ్చిన తర్వాత నీవు ఎక్కడైతే పొలంలో కొట్టబడ్డావో, ఎక్కడైతే పనిచేసే చోట కొట్లాడావో, ఎక్కడైతే నువ్వు కూర్చున్న చోట కొట్లాడావో, ఎక్కడైతే కక్ష భేదం లేదా విధేదాలు ఆ గొడవలు దారి తీస్తున్నాయో అక్కడే మర్చిపోయి సాయంత్రానికి నువ్వు కలవాలి. హల్లెలూయా. నీ భార్యతో అయినా, నీ భర్తతో అయినా, తల్లిదండ్రులు పిల్లలతోనైనా, తోబుట్టు వారితోనైనా, ఎదుటిన్న వారితోనైనా, నీ పొరుగు వారితోనైనా, నీ పగవాడితోనైనా సాయంత్రానికి తిరిగి కలవాలి. బైబిల్ సెలవిస్తున్నది, సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము నీలో ఉండడానికి వీలు లేదు అని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. అది అపోస్తలుడైన పౌలే చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సాయంత్రం మాట్లాడడానికి వీలు కూడా అట్లా మనసు ఇగో అడ్డొస్తున్నది, ఖచ్చితంగా వస్తుంది. ప్రేమ వారిని జ్ఞాపకం పెట్టుకొని ఇగో అడ్డొస్తున్నప్పుడు ఆమెకి ఇగో అడ్డ వస్తుంది, నీకు ఇగో అడ్డొస్తుంది, భర్తకి ఇగో అడ్డొస్తుంది, భార్యకి ఇగో అడ్డొస్తుంది, తల్లిదండ్రులకి ఇగో అడ్డొస్తున్నాయి, నీ పొరుగు వారి సహోదరునికి ఇగో అడ్డొస్తుంది, వారికి ఇగో అడ్డొస్తుండొచ్చు, నీకు అడ్డు రావద్దు. హల్లెలూయా, హల్లెలూయా. వారికి ఇగో అడ్డొస్తుండొచ్చు, నీకు ఇగో అడ్డొచ్చినా దాన్ని అంచువేసి నీ ప్రేమను చూపియు. హల్లెలూయా. గొడవ పడి ఎప్పుడైతే దూరం అయిపోయి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఆమెకి ఇగో అడ్డొచ్చి లేదా అతనికి ఇగో అడ్డొచ్చి ఆతనికి ఇగో అడ్డొచ్చి దూరం ఉంటే నీ ఇగోను చంపుకొని వెళ్ళి ఒక్కసారి ఇది అయిపోయింది, అది పొలంలోనే మనం ఇంటికి వెళ్తున్నాం, అది మనతో పాటు మోసుకొని వెళ్ళకూడదు, అది మన నెత్తి మీద భారం అవుతుంది, దాన్ని ఇక్కడ విడిచిపెడదాం, మనం సమాధానం పడదాం. ఒక్క సెకండ్ ఇచ్చి చూడు, ఆ ప్రేమతో ఎంత చక్కటి కృప తిరిగి నీకు వస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే మనం జీవించిన ప్రేమ సంఘం, అలాగే మనం ఉందాం. ఎవరు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11 వచనాలు చదువుతారా? యోహాను పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులోనున్నవాడు, అతని యందు అభ్యంతరకాలం ఏదియో లేదు. మనకు అభ్యంతరం ఏమీ వద్దు, ఎవరి మీద ఏమీ అభ్యంతరం మనకొద్దు. ప్రేమ కలిగి ఉందాం, ప్రేమించుదాం. అభ్యంతరం ఆ వ్యక్తి కలిగి ఉండొచ్చు, ఎదుటిన్న వ్యక్తికి, కానీ అతనిలో కలిగిన ఈ అభ్యంతరమును తీసేసే అద్భుతమైన ప్రేమ స్వరూపము నీలో ఉండాలి. అది నా కోరిక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ వ్యవసాయానికి ప్రేమకు పోలికలు పెట్టుకోండి. మీరు త్వరగా కొనుక్కోవచ్చు, త్వరగా ఆ క్రియలు పెట్టవచ్చు. మీ పంట పండాలంటే పంటను పండించకుండా అంచి వేసి పత్తి కలుప మొక్కను ఎలాగో వేరుపరుస్తావో, నీలో ఉన్న పత్తి సాధారణ సంబంధమైన భేదములు, కక్షలు, మత్సరములు, పగలు, అల్లరితో కూడిన ఆట పాటలు, ఇవన్నీ కూడా నేను నుంచి తీసి పారవేయడానికి ప్రేమ అనే మందు నీ పొలములో వేసుకో. హల్లెలూయా. నీ హృదయం అనే పొలములో ఆ ప్రేమ అనే మందు, ఆ టాబ్లెట్ వేసుకున్నట్టయితే ప్రేమని సంగమా అద్భుతంగా మనం ఫలిస్తాం. హల్లెలూయా. అద్భుతంగా ఫలములు ఫలిస్తాం. ఆ ఫలములు అనేక మంది తిని రుచి చూసి నా దేవుడు గొప్పవాడని ఆ యేసయ్య రుచి చూసి రావాలి. హల్లెలూయా. ఆయన చెట్టు తీగలు, మనం కాపు కాసేది తీగలే. ఈ తీగలు కాపులు ఇస్తున్నప్పుడు, ఆ ఫలములు ఇస్తున్నప్పుడు తెంపుకొని తింటున్న వారందరికీ రుచి చూసి ఆ చెట్టు కిందికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా వచ్చేలాగా జీవించుదామండి. దయచేసి వాక్యాన్ని క్రియలు పెట్టండి. హల్లెలూయా. అలా వచ్చిన
చెట్టుకి దిగి వచ్చులాగన దీని పనులు చాలా రుచిగా ఉంటాయని మాట్లాడుకునేలాగన ప్రేమ ఫలమును మనము కనపరుచుతాం. ప్రేమ ఫలమును మనం కనపరుచుతాం. అలా వాక్యాన్ని క్రియలు పెట్టాల్సిందిగా ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. అలాగ జీవించాల్సిందిగా ప్రభు పేరిట కోరుతున్నా. అలా ముందుకు నడవాల్సిందిగా ప్రభు పేరిట కోరుతున్నా. ఇక నుంచి నీకున్న భేదము, నీకున్న కక్ష, నీకున్న ఆ మత్సరాన్ని తీసివేసి ప్రేమని ఒక టాబ్లెట్ వేసుకుందాం. హల్లెలూయా. ప్రేమని ఒక మందుని వేసుకుందాం. ప్రేమని ఒక విత్తనాన్ని మన హృదయం అనే పొలంలో వేసుకొని దాన్ని మొలకెత్తుకుందాం. మనం ఫలిద్దాం. ఆ పొలంలో అనేక మందికి పంచుతామండి. హల్లెలూయా. తీర్మానాల్సిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను. ప్రార్థన చేద్దాం. దేవుడికి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకో సోదరి, నువ్వు గడిచిన దినాలలో నువ్వు ఒకప్పుడు చాలా ఇష్టపడి ఉండొచ్చు, ఒకప్పుడు చాలాగా నువ్వు దగ్గరికి ఉండొచ్చు, కారణాల చేత దూరమై ఉండొచ్చు. నీ తల్లికి, నీ తండ్రికి, నీ అత్తకు, నీ మామకు, నీ తోబుట్టు వారికి, నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ ఇంటి ముందున్న వారికి, నీ ఇంటి అనుకున్న వారికి, ఇంటి పక్కన ఉన్న వారికి, నీ పని చేసే వారికి ఎందరికీ నువ్వయ్యావో జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు సెలవిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తిరిగి నువ్వు కలవు, తిరిగి నువ్వు మాట్లాడు, తిరిగి నువ్వు ప్రేమను చూపించు. నా ప్రేమను నీకు ఇచ్చాను, ఆ ప్రేమను చూపించు. నువ్వు ప్రతి ఫలమును పొందుతావు, ఫలమును ఫలిస్తావు. ఆ ఫలముల ద్వారా అనేక మంది ఫలమును ఫలించే వారిగా మారుతారు అని దేవుడు నీకు సెలవిస్తున్నాడు. సోదరి, అది మనం అంగీకరించుదామా? అది మనం క్రియలో పెడతామా? గమనించు, ఆలోచించు, అంగీకరించు, ఆలోచన చెయ్యు. నేను ఎవరితో ఇన్నాను, ఎలా నడుచుకున్నాను, ఎలా జీవించాను, అది తప్పని దేవుడు సెలవిస్తున్నాడు. అలా ఉండడానికి వీల్లేదు. నేను ప్రేమగా మారుతా, ప్రేమను చూపిస్తా, జాలిగలిగిన మనసుని తెచ్చుకుంటాను. అన్ని ఈగో అంతా కూడా నేను అంచివేసుకుంటాను. నా ఈగోను తొలగించుకుంటాను. తగ్గింపు కలిగి, ప్రేమ కలిగి, నాకు యేసు ప్రేమను నేను చూపిస్తాను అని ఒక్క చక్కటి ఆనందాన్ని, చక్కటి జీవితాన్ని మనం కలిగి జీవిస్తాం. సుభద్రుడు ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయ్యా, నువ్వు ప్రేమమయుడవు తండ్రి. మమ్మల్ని ప్రేమించావు నాయన, మమ్మల్ని ప్రేమించావు కాబట్టి మేము మరణించవలసిన స్థలంలో మీరు మరణించిన ఆయన మా మరణమును తప్పించావయ్యా. శరీర మరణం ఒకటైతే నువ్వు నాటిన నీ స్వరూపమును తయారు చేయబడిన, నువ్వు నాటిన ఆత్మకు మరణము ఉండకూడదు, ఆ మరణం నుంచి తప్పించాలి అని పునరుత్థానమును కలగ చేసిన గొప్ప దేవుడు నాయన. ఆ పునరుత్థానములో మేము ఉండులాగున, ఆ పునరుత్థానములో మేము పంచుకునేలాగున, ఆ పునరుత్థానము కలిగి అయ్యా నిత్యము నీతో ఆపదలు తప్పుదలు లేకుండా సజీవ యాగముగా నీతో మేము ఉండడానికి ప్రభువా నువ్వు మాకు చూపించిన ప్రేమ, నువ్వు మమ్మల్ని ప్రేమించినట్టుగా మేమును ఇతరులను, మా సోదరులను, మా శత్రులను ప్రేమించి మనస్సు మాకు ఇవ్వండి. జరిగిన మనస్సు మాకు ఇవ్వండి. వినయం మాకు ఇవ్వండి అయ్యా. దేవుని శాంతం మాకు ఇవ్వండి. అది ధరించుకునే కృపను మాకు ఇవ్వండి అయ్యా. ఇన్నాళ్ళు మాట్లాడిన మాటలు ఇప్పుడు మా నోటి నుంచి రాకుండా మొయ్యబడను కాక ప్రభు. ఇన్నాళ్ళు కలిగి ఉన్న దేశములు మా తలపుల నుంచి రాకుండా, మా మనసుల నుంచి రాకుండా అవి ఏస్తున్నామో బంధించబడను కాక అని పలుకుతున్నాము తండ్రి. ప్రేమ కలిగి జీవించే కృప అందరికీ దయచేయమని వారి మా ఘనత ప్రభావం నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.